సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే రాహుల్ గాంధీ దగ్గర డబ్బులు లేవంట, 1000 కోట్ల వరకు మన తెలంగాణ నుంచి పంపించాలి అంటుండు. 1000 మందిని చంపి తీసుకొని పోమ్మను. ఏముందని ఇస్తారు? ఇక్కడ నుంచి డబ్బులు ఏమున్నాయని ఇస్తారు? వాళ్ళ గురించి ప్రతి విషయంలో వాళ్ళ గురించి ఆలోచించి మేము ఓటు వేసినాము. ఓటు వేసినాక కూడా మాకు ఏది ఉపయోగం లేదు. అది వేయకుండా బెటరే మాకు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది మీ పనులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నాయమ్మా మీ పనులు? కేసీఆర్ ఉన్నప్పుడు అంటే మామూలుగా అంతనో ఇంతనో కొంచెం సాయం పొందిండ్రు. ఇప్పుడు సాయం పొందవలసిన అవసరం లేనట్టు ఇది చేస్తారు. చేసినా వేస్టే నాన్న, వేస్ట్. ఇంకా మా కష్టం మాకే, ఇది ఎవరి మీద ఆధారపడడం లేదు. మళ్ళా నేను ఒక 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండగా సీఎం రేవంత్ రెడ్డి ఎవరు ఉంచారు? ఇప్పటి వరకు కొన్ని పనులు చేసింటే చేసిండులే, రైతు బిడ్డని అన్నాడు కదా, చేసిండులేనా ఆశపడుతుంటిమి. నేనే రైతు బిడ్డని అన్నాడు, మాకు రైతులు కాదు కదా, ఒంటరి బతుకులలో కూడా ఏమీ లేదు. వేస్ట్ నానా. ఆయన అంటుండగా అమ్మా, బహిరంగ సభలు పెట్టి అంటుండగా నేను అన్ని 6 గ్యారెంటీలు ఇస్తున్నా, అందరికి 500కే గ్యాస్ ఇస్తున్నా అంటున్నాడు. కొంతమందికి కరెంట్, కొంతమందికి కరెంటు బిల్లు అంటే కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదు. వాటర్ బిల్ అంటే కేసీఆర్ ఉన్నప్పుడే లేదు.